తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో విలనిజం కామెడీ పండించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఇటీవల పూర్తిగా క్షీణించడంతో అభిమానులు సినీ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. 4 ఏళ్ల క్రితం 2 కిడ్నీలు ఫెయిల్యూర్ కావడంతో డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫిష్ వెంకట్ కిడ్నీలు మార్పిడి చేయాలని డాక్టర్లు సూచించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థిక పరిస్థితి, సరైన వైద్య సేవలు పొందలేని దయనీయమైన పరిస్థితిలో ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దాతలు సాయం చేసి ఫిష్ వెంకట్ను కాపాడాలని కూతురు స్రవంతి కోరారు. డాడీకి డయాలసిస్ ప్రాబ్లం ఉందండి. 2 కిడ్నీలు కూడా ఖరాబ్ అయ్యాయి. సో కిడ్నీ వేయించాలంటున్నారు. ఇక్కడ ఆర్బిఎం హాస్పిటల్లో బోడుపల్లో ఉన్నాం ప్రెసెంట్ గా. డాడీ సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు, సీరియస్ ఉన్నాడు. 50-50 ఛాన్సెస్ అని చెప్తున్నారండి. సో ఫిలిం ఇండస్ట్రీ వరకు న్యూస్ వెళ్ళాలనేసి, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేసి అనుకుంటున్నాం. కిడ్నీ వేయించాలండి కంపల్సరీ. కిడ్నీ వేయించమని అడుగుతున్నామండి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని. ఎవరైనా ముందుకు వచ్చి కొంచెం డాడీకి వేయిస్తే ఆయన హెల్త్ బాగుంటది. నా పేరు శ్రవంతి అండి. నేను ఫిష్ వెంకట్ వాళ్ళ కూతుర్ని. డాడీకి డయాలసిస్ ప్రాబ్లం ఉందండి. 2 కిడ్నీలు కూడా ఖరాబ్ అయ్యాయి. సో కిడ్నీ వేయించాలంటున్నారు. ఇక్కడ ఆర్బిఎం హాస్పిటల్లో బోడుపల్లో ఉన్నాం ప్రెసెంట్ గా. డాడీ సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు, సీరియస్ ఉన్నాడు. 50-50 ఛాన్సెస్ అని చెప్తున్నారండి. సో ఫిలిం ఇండస్ట్రీ వరకు న్యూస్ వెళ్ళాలనేసి, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేసి అనుకుంటున్నాం. కిడ్నీ వేయించాలండి కంపల్సరీ. కిడ్నీ వేయించమని అడుగుతున్నామండి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని. ఎవరైనా ముందుకు వచ్చి కొంచెం డాడీకి వేయిస్తే ఆయన హెల్త్ బాగుంటది.